రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సంస్థల పెట్టుబడులు, క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్బోర్డ్ తీసుకురావాలని సూచించారు. అమరావతి వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ SIPB సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఎనర్జీ, టూరిజం, IT, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేయనుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకొచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం ఫాలోఅప్ చేయాలని, ఆయా సంస్థల పెట్టుబడులు, క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్బోర్డు తీసుకురావాలన్నారు. తద్వారా ఏ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకోవచ్చని, పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలతో పోర్టల్ రావాలన్నారు. SIPB సమావేశాల్లో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు ఇప్పటికే ఆమోదం తెలిపి ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రోగ్రెస్ వివరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుపై మాట్లాడుతూ, టూరిజం సెక్టార్లో హోటళ్లు, రూముల కొరత ఉందని, పెద్ద ఎత్తున హోటల్ రూములు వస్తే పర్యాటకానికి ఊపు వస్తుందన్నారు. కార్నివాల్స్కు సంబంధించి పాలసీని కూడా సిద్ధం చేసి అమల్లోకి తేవటం ద్వారా కొత్త పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుందని, తద్వారా పర్యాటక ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. అహల్యాబాయి తన 30 ఏళ్ల పాలనలో ఎంతో దూరంగా ఆలోచించి సమాజ అభ్యున్నతికి పునాది వేశారని కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖి పేర్కొన్నారు. ఆలయాల నిర్మాణం ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేసిందని, కాశీ, రామేశ్వరం, శ్రీశైలం వంటి ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి పాలు పంచుకున్నదని వివరించారు. పాశ్చాత్య దాడుల నుంచి ఆలయాలను రక్షించుకునేందుకు గర్భగుడుల నిర్మాణంపై దృష్టి పెట్టారని ఆమె గుర్తు చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో అహల్యాబాయి హోల్కర్ త్రిశత జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖి అహల్యాబాయిపై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మీనాక్షి లేఖి మాట్లాడుతూ, అహల్యాబాయి తన 30 ఏళ్ల పాలనలో ఎంతో దూరంగా ఆలోచించి సమాజ అభ్యున్నతికి పునాది వేశారని తెలిపారు. ఆమె కాలానికి 2 దశాబ్దాల ముందు వికసిత రాష్ట్ర ఆవశ్యకతను గుర్తించి చర్యలు తీసుకున్నారని వివరించారు. అహల్యాబాయి మహిళల హక్కుల కోసం, ప్రత్యేకించి భర్త మరణించిన మహిళలకు ఆస్తిపై హక్కులు కల్పించేలా చట్టాలలో మార్పులు చేసిన ఘనత ఆమెకే చెందుతుందని పేర్కొన్నారు. అలాగే దళితులకు భూములు కేటాయించడం, చేనేత రంగాన్ని ప్రోత్సహించడం, ఆలయాల పునర్నిర్మాణం వంటి అనేక సేవా కార్యక్రమాలను ఆమె చేపట్టారని తెలిపారు. ఆలయాల నిర్మాణం ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేశారని, కాశీ, రామేశ్వరం, శ్రీశైలం వంటి ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి పాల్పంచుకున్నారని వివరించారు. పాశ్చాత్య దాడుల నుంచి ఆలయాలను రక్షించేందుకు గర్భగుడుల నిర్మాణంపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ, భారతదేశాన్ని ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమో అహల్యాబాయి అప్పుడే గుర్తించారని అన్నారు. ఈరోజు భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రధాని మోదీ అహల్యాబాయి వంటి గొప్ప నాయకుల ఆలోచనలే ఆదర్శంగా తీసుకొని దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. వాళ్ళ అహల్యాబాయి హోల్కర్ గారు, వారి గురించి చాలా మందికి తెలియదు. కానీ మనం గనక వెన్నుదిరిగి చూసుకున్నట్లయితే వారి జననం అయితే 1725వ సంవత్సరంలో జరిగింది. వారు మరణించడం పరంపదించింది 1795వ సంవత్సరంలో. అంటే 70 సంవత్సరాలు వారి జీవన ప్రస్థానంలో వారు అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, లేకపోతే చూపించినటువంటి మార్గాలు కావచ్చు, నేటి తరం వారికి కూడా అవి మార్గదర్శకాలుగా ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది సత్యదూరం కూడా కాదు. అప్పట్లో పురుషాధిక్య సమాజం ఉన్నటువంటి సందర్భంలో కూడా వారి మామగారు కావచ్చు, లేదా వారి అత్తగారు కావచ్చు, వారికి 8 సంవత్సరాల ప్రాయంలోనే పెళ్లి జరిగింది. భర్తకేమో 10 సంవత్సరాలు. అయినప్పటికీ వారి అత్తామామలు ఇద్దరూ కూడా హక్కును చేర్చుకుని ఒక ఆడబిడ్డలాగా, కూతురులాగా అహల్యాబాయి హోల్కర్ గారిని సాకుతూ వారికి అనేక విషయాల్లో అవగాహన పెంపొందించి ఒక సమర్థవంతురాలైనటువంటి
కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళా పెన్షన్లు భారీగా తొలగించారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు 1,00,000 కొత్త పెన్షన్లు ఇస్తామని నిర్ణయించడం సంతోషకరమన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ గోవిందరాజు స్కూల్ ఏరియాలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇద్దరు పార్టీ కార్యకర్తలకు టిఫిన్ బండి, ప్లాట్ఫారం రిక్షా పంపిణీ చేశారు. అనంతరం ఏసీటీతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా 1,00,000 ఒంటరి మహిళలకు ఇవ్వాలని నిర్ణయించడం సంతోషకరమని, తద్వారా ఎంతో మంది పేద కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చన్నారు. ఒంటరి మహిళలకు ఎటువంటి ఆర్థిక భరోసా ఉండదని, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తో వారు ఎంతో ధైర్యంగా జీవించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరెవరికి ఇవ్వాలో అభివృద్ధి, సంక్షేమం కూడా సమాన స్థాయిలో చూసుకుని వెళ్లే విధంగా సంపద సృష్టించి పేదవాడికి సంక్షేమానికి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా అండగా ఉండాలా. అనేకమైన అవాస్తవాలు ఆ సాక్షి మీడియా ద్వారానో లేకపోతే పత్రిక ద్వారానో అవాస్తవాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయటమే కాకుండా మన రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం, విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకి, ఆయన చేసే పనులకి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ, చంద్రబాబు గారు ఏదైతే ఒక రాజధాని సృష్టించి, ఆ రాజధాని ద్వారా సంపద సృష్టించి ఆ సంపదను ఆంధ్ర రాష్ట్రం అంతా విస్తరింపజేయాలని చూసి ఆలోచనలకు మీరు ఒకసారి ఆలోచన చేసి ఎప్పుడు కూడా చంద్రబాబు గారి యొక్క ఉద్దేశాలకి మీరు మనస్ఫూర్తిగా బలపరచాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి సంక్షేమం ఇచ్చే దిశగా మేము ఖచ్చితంగా బాధ్యతగా తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం లేదు, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ అందరూ కూడా కలిసి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం ఇవ్వాలనే కృతనిశ్చయంతో పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పింది, మన చంద్రబాబు గారు పెన్షన్స్ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషం వేసింది. ఒక భర్త చనిపోయిన వాళ్ళకే కాదు, భర్త వదిలేసిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పెన్షన్స్ మొత్తం తీసేస్తే, నేను అంతకుముందు కార్పొరేటర్గా చేసినప్పుడు మా ఇంటికి వచ్చి ఇలా అని సమస్యలు చెప్తుంటే చాలా బాధ వేసేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పగానే నాకే సంతోషం వేసింది. నేను తీసుకెళ్ళి వాళ్ళకి ప్రజల్లో చెప్పగానే అసలు చంద్రబాబు గారు నిండు నూరేళ్ళు ఆయుష్తో ఉండి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, మా అందరికీ ఉపయోగపడాలని వాళ్ళందరూ ఎప్పుడూ కూడా తలుస్తూ ఉంటారు. ఈ ఎమ్మెల్యే గారు మాత్రం ఎంతోమందికి సహాయం చేసేవాళ్ళు. నేను ఎప్పుడు ఆయనకి, దేవుడికి ఎలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు, ఆయన నిండు నూరేళ్ళు ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలని అదే మాట నేను చెప్పుకొని ఎప్పుడు ఇదిగా ఉంటాను. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. టెక్నాలజీ సేవల వల్ల ఉద్యోగాలు, ఆదాయం పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీటీఎస్ సేవలు మరింత బలోపేతం అయ్యాయని తెలిపారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఏపీటీఎస్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జూలై 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య 55,486 టెండర్లను ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా పిలవగా వాటి విలువ 41,000 కోట్లకు మించి ఉందన్నారు. ప్రస్తుతం 110 కోట్ల విలువైన కొనుగోళ్ల లావాదేవీలు ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సేవల ద్వారా జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 600 కోట్ల ప్రొక్యూర్మెంట్ టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ సేవలను మరింత విస్తరించేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంతో పోల్చితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీటీఎస్ సేవలు మరింత బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆధారిత సేవల కోసం ఏపీటీఎస్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది 19.3 కోట్ల ఆధార్ సేవలు, 5.98 కోట్ల ఈకేవైసీ లావాదేవీలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే 19,500 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు జారీ చేసింది. సెర్టిన్ గుర్తింపుతో ఏపీటీఎస్ కీలకమైన సైబర్ సెక్యూరిటీ ఆడిట్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగాలలో కూడా సేవలు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్సు, ఇన్సూరెన్సు, హెల్త్ కేర్, టెలికాం వంటి రంగాల్లో సెక్యూరిటీ ఆడిట్లను చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 650కి పైగా ప్రభుత్వ వెబ్, మొబైల్ అప్లికేషన్స్కు సెక్యూరిటీ
ఆడిట్లు నిర్వహించినట్లు తెలిపారు. స్టేట్ డేటా సెంటర్ నుంచి మండల స్థాయి వరకు నెట్వర్క్ను అప్డేట్ చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఏపీటీఎస్ రాష్ట్రంలోని డిజిటల్ పాలనను ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు. టెక్నాలజీ విస్తరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు, ఆదాయం పెరుగుతాయని, రాష్ట్ర అభివృద్ధిలో ఏపీటీఎస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. కోవర్కింగ్ స్పేస్ ఇనిషియేటివ్స్, ఆఫీస్, అట్లానే స్థానికంగా ఐటీ ఆఫీసులు, ఐటీ యూనిట్లు స్థాపనకు అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తాయి. ఇవన్నీ కూడా సమర్థవంతంగా జరగాలి అని అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్తో అనుసంధానం అవసరం. అందువల్ల ఏపీటీఎస్ జిల్లా స్థాయిలో కూడా క్రియాశీలకంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధికి తీసుకొస్తున్న ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా ముందుకెళ్తున్నాయని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఏపీటీఎస్ ఇన్ని బహుముఖ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా డిజిటల్ పాలనను ముందుకు తీసుకెళ్ళటాన్ని, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టపరచడానికి, ప్రొక్యూర్మెంట్స్ని మరింత పెంచడానికి, రాష్ట్రంలో టెక్నాలజీ సేవలను మరింత విస్తృతపరిచి ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, తద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం పెరిగి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడటానికి ఏపీటీఎస్ కట్టుబడి ఉంది. ఎన్ఏసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దేశానికి గర్వకారణమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అమరావతి నిర్మాణానికి వేలాది మంది సివిల్ ఇంజనీర్లు, వర్కర్స్, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు అవసరమవుతున్న నేపథ్యంలో ఎన్ఏసీలో శిక్షణ పొందిన నైపుణ్యం గల కార్మికులు ఉంటే రాజధాని నిర్మాణం మెరుగ్గా సాగుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. ఈ సందర్శనలో ఆయనతో పాటు ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఏపీ న్యాయ అధికారులు ఉన్నారు. ఎన్ఏసీలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను ఎంపీ పరిశీలించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికులకు అందుతున్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరావతిలోనూ ఎన్ఏసీ స్థాపనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరతానని చెప్పారు. అంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్ఏసీ నుంచి సాంకేతిక మద్దతు అందాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి నిర్మాణానికి వేలాది మంది సివిల్ ఇంజనీర్లు, వర్కర్స్, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు అవసరమవుతున్న నేపథ్యంలో ఎన్ఏసీలో శిక్షణ పొందిన నైపుణ్యం గల కార్మికులు ఉంటే రాజధాని నిర్మాణం మెరుగుగా సాగుతుందన్నారు. నిర్మాణాల్లో నాణ్యత కోసం నిపుణుల అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నైపుణ్యం లేని సినీ కార్మికుల కోసం కూడా ఎన్ఏసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాక దేశానికే గర్వకారణమన్నారు. మాకు ఇచ్చిన ప్రెజెంటేషన్ చూస్తేనే చాలా బాగుంది. తప్పకుండా ఇక్కడ ఉన్న ఎన్ఏసీలో పనిచేస్తున్న డైరెక్టర్లకు కానీ, స్టాఫ్ కానీ, ఇటువంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ని ఈ విధంగా రన్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తా. మాకు కూడా ఇటువంటి ఇన్స్టిట్యూట్ వచ్చే సమయం వరకు కూడా మీ సపోర్ట్ మాకు కూడా కావాలి. మా దగ్గర బోల్డంత మంది నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇటువంటి చిన్న చిన్న పోస్టులు, అంటే రేపు రాబోయే కాలంలో అమరావతికి ఎంతో మంది ఇంజనీర్లు కావాలి, ఎంతో మంది సివిల్ వర్కర్స్ కావాలి, అంటే మ్యాషన్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ఇటువంటి ప్లంబర్స్ కానీ, ఇటువంటి వర్కర్స్ ఎంతో మంది స్కిల్ వాళ్ళు కావాలి. ఎంతో సుమారు 60,500 కోట్ల బడ్జెట్తో అమరావతి పనులు మొదలైనవి. ఇటువంటి ట్రైనింగ్ కనుక ఉంటే చాలా అద్భుతమైన రాజధాని కూడా అక్కడ రాబోతుంది. 2 రాష్ట్ర తెలుగు ప్రజలకి ఇటువంటి అవకాశాలు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మరిన్ని రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టూరిజం కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న పర్యాటక ప్రాంతాల ప్రైవేటీకరణ నిలిపివేయాలని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. ఎస్బీఐ తాకట్టులో ఉన్న 110 ఎకరాల టూరిజం పర్యాటక ప్రదేశాలను పీపీపీ పద్ధతిలో బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సిపిఎం తరపున పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సత్యబాబు హెచ్చరించారు.
భవానీపురం బెరం పార్కులో గల టూరిజం ప్రాంతాన్ని సిపిఎం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా టూరిజం అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఎం కార్పొరేటర్ బోయే సత్యబాబు మాట్లాడుతూ ప్రకృతి సంపద అయిన పర్యాటక ప్రాంతాలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం అధీనంలోని పర్యాటక ప్రాంతాలకు చెందిన 110 ఎకరాలు ఎస్బీఐ తాకట్లో ఉన్నాయని, ఈ భూములను ట్రిపుల్-పీ పద్ధతిన బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. బెరం పార్కుకు చెందిన 5 ఎకరాల 50 సెంట్ల బెరం పార్క్ స్థలం కూడా ఉందన్నారు. వైసీపీ హయాంలో టూరిజం ప్రాంతాల ప్రైవేటీకరణను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని అన్నారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమ తమతో కలిసి టూరిజం ప్రాంతాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన అంశాన్ని సత్యబాబు ప్రస్తావించారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రైవేటీకరణ విధానాలను కొనసాగిస్తూ ట్రిపుల్-పీ పద్ధతిలో టూరిజం స్థలాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోని పక్షంలో సిపిఎం పక్షాన పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సత్యబాబు హెచ్చరించారు. ప్రకృతి వనరులన్నీ కూడా బడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేయడం మీకు ఎవరిచ్చారు హక్కు అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా వైసీపీ తప్పుడు ఒప్పందాలు చేస్తుంటే వాటి మీద ఎంక్వైరీ చేయండి, వాటిలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీయండి, బాధ్యులను శిక్షించండి. అలాగే ఈ విలువైన ఆస్తిని, హైవే పక్కన ఉన్నటువంటి 5 ఎకరాల 50 సెంట్ల ఆస్తిని మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బ్యాంకు తనఖా నుంచి విడిపించి ఏపీ టూరిజానికి బలపరిచే విధంగా, ఏపీ టూరిజాన్ని అభివృద్ధి చేసే విధంగా, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. పర్యాటకుల మీద అదనపు భారాలు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రైవేటు కంపెనీ, ఏ ప్రైవేటు కంపెనీకి అయినా సరే పీపీపీ పేరుతో అప్పచెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పట్టిందని సిపిఎంగా హెచ్చరిస్తున్నాం. మడకశిర నగర పంచాయతీలో వైసీపీకి చెందిన చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. మడకశిర నగర పంచాయతీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 14 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా స్వచ్ఛందంగా పట్టణ 15వ వార్డు కౌన్సిలర్ నరసింహరాజుకు మద్దతుగా నిలిచారు. ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రిసైడింగ్ అధికారిగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మడకశిర మున్సిపల్ కౌన్సిల్లో రాజకీయ పరిస్థితులు కీలక మలుపు తిరిగాయి. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉన్న మున్సిపల్ కౌన్సిల్ను తెలుగుదేశం పార్టీ తమ అధీనంలోకి తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్పై ఇటీవల టీడీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారు. విశేషంగా ఈ తీర్మానానికి వైసీపీ నుండి ఇటీవలే టీడీపీలో చేరిన 8 మంది కౌన్సిలర్లు కూడా మద్దతు తెలిపారు. నేడు నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గైర్హాజరైనప్పటికీ మొత్తం 14 మంది టీడీపీ కౌన్సిలర్లు చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ చర్యతో చైర్మన్పై అవిశ్వాస తీర్మానం విజయం సాధించడంతో మడకశిర మున్సిపల్ కౌన్సిల్ అధికారాన్ని టీడీపీ చేతిలోకి తీసుకుంది. లానేస్తం పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని గవర్నర్కి వినతిపత్రం సమర్పించడం జరిగిందని బెజవాడ బార్ అధ్యక్షులు, కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ అధ్యక్షులు ఏకే భాష తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష, ప్రధాన కార్యదర్శి కేవీ రంగారావు మాట్లాడుతూ జూనియర్స్ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ని మర్యాదపూర్వకంగా కలిసి వారికి న్యాయవాదుల రక్షణ చట్టం, జూనియర్ న్యాయవాదుల స్టైఫండ్ పథకం, లానేస్తం అమలు గురించి వినతి పత్రాలు సమర్పించామని పేర్కొన్నారు. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించి వినతి పత్రాలను ప్రభుత్వం వారికి అందించి వీలైనంత త్వరగా అమలు పరిచేటట్టు చూస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. గతంలో ఉన్న బాకీలు కూడా జూనియర్ న్యాయవాదుల అకౌంట్లో స్టైఫండ్ కింద వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి అవకాశపడే స్టైఫండ్ని అమలు చేయాలని, ఎమ్మటి రిలీజ్ చేయాలని పత్రికా ముఖంగా కోరుచున్నాము. అదేవిధంగా మేము అర్జీ ఇవ్వగానే గవర్నర్ గారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి దానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం కల్పించిన గవర్నర్ గారికి మన బెజవాడ బార్ అసోసియేషన్ తరఫునను, అదేవిధంగా కృష్ణా జిల్లా బార్ అసోసియేషన్ల ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి గవర్నర్ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దీనిని ఎమ్మటే అమలు చేయాలని చెప్పి, న్యాయవాదుల మిత్రులందరినీ ఆదుకోవాలని చెప్పి, న్యాయమిత్ర పథకాన్ని వీలున్నంత త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి, ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పి
సంతోషకరమైన వార్త కింద లేకపోవచ్చు. గత ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన ఈ పథకం ఆ రోజుల్లో 5,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఏమి ఇచ్చిందంటే న్యాయవాదులకి 5,000 ఇస్తున్నారు, మీకు 10,000 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ దాన్ని అమలు చేయడంలో ఇప్పుడు 5,000 అని జీవో వచ్చింది. కనుక దాన్ని 10,000 చేసి జీవోని సవరించి 5,000 నుంచి 10,000 చేస్తే మాకు ఇంకా ఎక్కువగా సంతోషం ఉంటుంది, జూనియర్ న్యాయవాదులు ముఖ్యంగా. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మేము వెంటనే ఇవ్వగానే అర్జీ ఆయన ఎమ్మని స్పందించి ప్రభుత్వ వర్గాలతో చర్చించి ఈ జీవో రావడం చాలా సంతోషకరంగా ఉంది. మా బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున గవర్నర్ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సరస్వతి నది పుష్కరాలు ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్న నేపథ్యంలో కాళేశ్వరం త్రివేణి సంగమ యాత్రకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎంవై దానం ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు తమ సీట్లను ఆన్లైన్లో APSRTC.co online.in సమీప స్టేషన్లలో ఆర్టీసీ అధికృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద బుక్ చేసుకోవచ్చన్నారు. వివరాలకు 8074298487 మరియు 9390398475 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు. సరస్వతి నది పుష్కరాలు ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్న నేపథ్యంలో కాళేశ్వరం త్రివేణి సంగమ యాత్రకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎంవై దానం ఓ ప్రకటనలో తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 1,999 రూపాయలు, ఇందిర ఏసీ బస్సుల్లో 2,599 రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించారు. ఇవి బస్సు ఛార్జీలు మాత్రమేనని, భోజనం ఇతర వసతులు భక్తులే చూసుకోవాలన్నారు. భక్తులు తమ సీట్లను ఆన్లైన్లో APSRTC online.in సమీప బస్ స్టేషన్లో ఆర్టీసీ అధికృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ బస్సులు 16న రాత్రి 10 గంటలకు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో బయలుదేరి ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి మీదుగా మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కాళేశ్వరం చేరుకుంటాయి. భక్తులు పుష్కర స్నానం చేశాక ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి, వేములవాడ రాజన్న ఆలయాలను దర్శించుకొని రాత్రి అక్కడే బస చేయాలి. 3వ రోజు ఉదయం వరంగల్లులోని భద్రకాళి దేవాలయం, 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయ సందర్శన తర్వాత 4వ రోజు ఉదయం విజయవాడకు చేరుకుంటాయి. వివరాలకు 8072298487 మరియు 9390398475 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధి మహేష్ డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా 29,200 నాన్ టెక్నికల్ సిబ్బంది, 24,500 జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది గత 9 రోజులుగా సమాన పనికి సమాన జీతం అమలు చేయాలని నిరవధిక సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో నీళ్లు, వీధి లైట్లు ఆపేశామని తమ నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ సెక్షన్లో వాటర్ సప్లై, స్ట్రీట్ లైటు, పార్కులు ఇలా పలు విభాగాల్లో పనిచేస్తున్న టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది అందరికీ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధి మహేష్ మాట్లాడుతూ సమాన పనికి సమాన జీతం చెల్లించాలని న్యాయమైన డిమాండ్తో సమ్మె చేపట్టినట్లు తెలిపారు. సిబ్బంది అందరికీ జీతాలు చెల్లించడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. 60 సంవత్సరాలు దాటిన సిబ్బందికి 10 ఏళ్ల పాటు పింఛన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా 29,200, నాన్ టెక్నికల్ సిబ్బందికి 24,500 రూపాయల జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్ చర్చలు జరిపి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. న్యాయమైనటువంటి డిమాండ్లు ఈరోజు నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పెరిగి ఉండగా దానికి ధరలకు అనుగుణంగా టెక్నికల్ వాళ్ళకి 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ వాళ్ళకి 24,500 రూపాయలుగా మేము ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి అనేకమైనటువంటి మున్సిపాలిటీలు కాకినాడ, రాజమండ్రి, అలాగే ఎమ్మగనూరు, అలాగే కర్నూలు మున్సిపాలిటీ ఇలాగ అనేకమైనటువంటి మున్సిపాలిటీలు ఈరోజు నీళ్లు బంద్ చేయడం జరిగింది. అలాగే స్ట్రీట్ లైటు ఇవ్వకుండా ఆపిడే వేయటం జరిగింది. దయచేసి గమనించి
ఆయన కూడా నేను కార్మికుడని చెప్పారు. ఆయనకి మేము అదే తెలియజేస్తున్నాం. మీరు కార్మికుడైతే ఈ కార్మికుల కష్టాలను తెలుసుకోండి, మా కార్మికుల డిమాండ్లు చేయండి. గత పాలకులతో మాకు అవసరం లేదు. ఈ పాలకులు ఏం చేశారు? ఈ రాజధాని ప్రాంతంలో ఉంటున్నాం, మాకు 13,000 రూపాయలతో మేము బతకలేకపోతున్నాము. మా ఒక డిమాండ్లు పరిష్కరించి మా ఒక ఇది చేసి మమ్మల్ని టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు ఇవ్వాల్సిందిగా ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఉద్యోగులు ట్రస్టు సభ్యులు చాలా ప్రశాంతమైన ఉన్నతిని సాధించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ ఆకాంక్షించారు. మధురానగర్ ఓంకార షిరిడి సాయిబాబా ఆలయం 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మధురానగర్ ఫ్లైఓవర్ వద్ద కొలువైన ఓంకార షిరిడి సాయిబాబా 14వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి విశేష పూజలు, హోమాలు, శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. మాజీ ఎన్జీఓ నాయకులు పివిఎన్ రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలకు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్, పశ్చిమ కృష్ణ ఎన్జీఓ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ ఎన్జీఓ నాయకులు రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి దంపతులు ఆహ్వానం మేరకు ప్రతి ఏటా వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోందన్నారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగులు, ట్రస్టు సభ్యులు చాలా ప్రశాంతమైన ఉన్నతిని సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ 14వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించామని తెలిపారు. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసం సూర్యకిరణాలు సాయిబాబా పాదాలు తాకుతాయని తెలిపారు. శనివారం ఉదయం హోమాలు, పూజల అనంతరం వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవపేతంగా జరుగుతుందని ఆమె తెలిపారు. సాయిబాబాను దర్శించుకునే భక్తులు కోరిన కోరికలు, సంతాన ప్రాప్తి, ఉద్యోగ కల్పన జరుగుతుందని వెల్లడించారు. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. దానిలో భాగంగానే ఇక్కడ సాయిబాబా గుడిని కూడా దాదాపు 14 సంవత్సరాల క్రితం ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగింది. గుడికి సంబంధించిన మిగతా కార్యక్రమాలు, దానితో పాటు ఇక్కడ ఉన్న భక్తులందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయటం, ప్రతి సంవత్సరం వార్షికోత్సవం, వివిధ ఫంక్షన్స్ అన్నీ కూడా చేయటం, మధురానగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ అన్నదానం, మిగిలిన కార్యక్రమాలు చేయటం, మెడికల్ అండ్ మిగతా ఫెసిలిటీస్ కూడా కల్పించటం. 50 మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ గుడి విశేషం ఏంటంటే ప్రతి జ్యేష్ఠ మాసంలో కూడా సూర్యకిరణాలు బాబావారి పాదాలు తాకుతూ ఉంటాయి. అలాగే భక్తులకి కొంగు బంగారంగా రెండవ షిరిడిగా విరాజిల్లుతున్న ఇక్కడ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా, ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలని ఇస్తూ భక్తుల కోరికలు తీరుస్తూ భక్తులకి కొంగు బంగారంగా ఉన్న శ్రీ ఓంకార క్షేత్ర షిరిడి సాయిబాబా మందిరం తరపున అనేక మంది భక్తులకి, ప్రజలకి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ నెల 31వ తేదీ మంగళగిరి సీకే కన్వెన్షన్ నందు హరిచరణ్ సంగీత విభావరి జరగనుందని రవి మెలడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. అమరావతి చుట్టుపక్కల ప్రజలకు మంచి సంగీత విభావరి అందించాలి అనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఈవెంట్ను సక్సెస్ చేయాలని ఆయన కోరారు. సింగర్ హరిచరణ్ తమ అద్భుతమైన గీతాలతో అలరిస్తారని పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు ప్రజలను అలరించేందుకు మే 31న మంగళగిరి సీకే కన్వెన్షన్లో హరిచరణ్ సంగీత విభావరి జరగనుందని రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుందని అన్నారు. నేడు లబ్బిపేటలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళయరాజా, ఏఆర్ రెహమాన్కు ఇష్టమైన గాయకుడు హరిచరణ్ అని, ఆయన ఎంతో నిగ్రహంతో ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ సంగీత విభావరిలో ప్రముఖ డీ షో డాన్సర్ ఆక్సా ఖాన్ తన నృత్యాలతో అలరించనున్నారని తెలిపారు. టికెట్లు బుక్ మై షోలో లభించనున్నాయని వెల్లడించారు. రవి మెలోడీస్ సంస్థ ప్రతిభ కలిగిన గాయకులకు వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. అనంతరం సంస్థ ఆర్టిస్ట్ మేనేజర్ మహేష్ మాట్లాడుతూ విజయవాడ ప్రజలకు మంచి సంగీత విభావరి అందించాలనే ఆశయంతో రవి మెలోడీస్ ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. అనంతరం సింగర్ హరిచరణ్ ఆక్సా ఖాన్ మాట్లాడుతూ మే 31న విజయవాడలో జరగనున్న ఈ ఈవెంట్ను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. హరిచరణ్తో వేదిక పంచుకోవటం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మినేని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్, హర్షిత్ డెవలపర్స్ చైర్మన్ పాండురంగారావు, రవి మెలోడీస్ డైరెక్టర్లు రమేష్ మందా, రాజేష్ మందా, ఎంజీ టీవీ అధినేత పెనుమచ్చ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
With me, an amazing talent, Sirisha Bhagavatula and ML Gayatri, ML Shruti. We are all going to be performing for you with special performance from Akshata. So I am really excited because quality lo show cheyadaniki I have always wanted to do it in places like Vijayawada, where the lights, visuals, sound, everything is top notch, and all the audience which is going to come on that day is going to experience something really special. And I hope I meet all your expectations and give you a good show, and all your favorite songs is going to be there. So I'm going to definitely make everyone sing and dance that day. So I can't wait for 31st May, and I would love for all of you to buy tickets and come for the show with your friends and family. నాకు విజయవాడ ఎప్పటి నుంచో రావాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడా అని చూస్తున్నాను. సో ఈరోజు విజయవాడలో అమ్మవారు ఉన్నారు, అంతేవిధంగా ప్రేమాభిమానాలు మర్యాదలు అన్నీ తెలిసిన మా విజయవాడ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను ఏదైనా చేయాలి, మంచి ఆపర్చునిటీ వస్తే బాగుండు అని చూస్తున్న సమయంలో హరిచరణ గారిని అప్రోచ్ అవ్వగానే అర్జెంటుగా ఆ డేట్ని బ్లాక్ చేసి నేను వస్తున్నాను విజయవాడకి అని చెప్పేసి చాలా ప్రేమ పెంచుకున్నారు మన మీద. లాస్ట్ 70 days నుంచి ప్రమోషన్స్లో ఆయన చాలా బిజీగా ఎవ్రీ వీక్ 2 ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి, ఇందులో ఫారిన్ ఈవెంట్స్ ఉంటున్నాయి, ఇండియా ఈవెంట్స్ ఉంటున్నాయి. ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఎప్పుడు ఏ ప్రమోషనల్ యాక్టివిటీ అడిగినా సరే నిర్మోహమాటంగా ఈ విజయవాడ ప్రజలకి నేను చాలా దగ్గరగా నా పాట వినిపించాలి, ఇంత బాగా ప్రేమించారు, తెలుగులో ఇన్ని మంచి హిట్లు ఇచ్చారు, కాబట్టి ఫస్ట్ టైం నేను విజయవాడ వస్తున్న సందర్భంగా మా విజయవాడ వాళ్ళందరికీ దగ్గరగా ఉండాలి అని చెప్పేసి ప్రమోషనల్ యాక్టివిటీ నేను తోడుగా ఉండి ఆయనకు సపోర్టివ్గా ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చి విజయవాడలో డెఫినెట్గా మనం మంచి కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పుడు, ఇందాక ఆయన అన్నట్టు ఒక 10-15 పేర్లు అనుకున్నాం ఎవరితో చేస్తే బాగుంటుంది అని. బట్ నేను హరిచరణ్ గారితో కానీ, హరిచరణ్ గారి మేనేజర్ అయ్యప్పన్ గారితో కానీ ఎప్పటి నుంచో నేను కాంటాక్ట్లో ఉన్నాను. ఆల్మోస్ట్ 2018 నుంచి వాళ్ళతో మాట్లాడుతూ వస్తూ ఎప్పుడైనా చేద్దాం సార్ మంచి ఈవెంట్ ఎలా చేద్దాం అనేది ఇప్పటికి కుదిరిందనమాట అది. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రవి గారు. అండ్ మా అందరికీ యాక్చువల్లీ ఒక పండుగలాగా ఉంది ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చారు. సో డెఫినెట్లీ నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, 31st May సిటీ కన్వెన్షన్స్లో లైవ్ కాన్సర్ట్ ఉంది. సో ఇట్స్ అ విజువల్ ట్రీట్, అండ్ తప్పకుండా మీరు అందరూ రండి, బికాస్ సార్ది లైవ్ కాన్సర్ట్ చూడాలంటే ఇట్స్ సంథింగ్ లైక్ వెరీ బిగ్, అండ్ ఐఎమ్ ఆల్సో కమింగ్ విత్ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. సో మీరందరూ వచ్చి ఇవన్నీ సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు రవి గారు అండ్ టు రమేష్ గారు. తప్పకుండా మీ ఈవెంట్ సక్సెస్ అవుతుంది, బికాజ్ ఇంటెన్షన్స్ బాగుండాలి. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఇంటెన్షన్స్ బాగుంటే తప్పకుండా వర్క్ సక్సెస్ అవుతుంది. సో ఆల్రెడీ బుక్ మై షోలో టికెట్స్ స్టార్ట్ అయిందంట, సెల్ స్టార్ట్ అయింది. సో తప్పకుండా మీరందరూ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.